స్టాప్ లాస్ లేకుండా ట్రేడింగ్ చేయకండి, అది హానికరం. డోంట్ డూ ట్రేడింగ్ వితౌట్ స్టాప్ లాస్, ఇట్స్ హార్మ్ఫుల్. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ఫోరెక్స్ ట్రేడింగ్ గురించి విన్నారా? లేదా ఇంటర్నెట్లో కరెన్సీ ట్రేడింగ్తో డబ్బు సంపాదించండి అని యాడ్ చూసారా? కానీ ఇది ఎలా పనిచేస్తుంది, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అని కన్ఫ్యూజ్ అవుతున్నారా? వరీ కాకండి, నేను ఈరోజు మన తెలుగులో సులువుగా ఫోరెక్స్ ట్రేడింగ్లో మొదటి స్టెప్ గురించి చెప్తాను. అదే కరెన్సీ పేర్స్. ఈ వీడియోలో కరెన్సీ పేర్స్ అంటే ఏమిటి, ఎందుకు ఇంపార్టెంట్, బిగినర్స్కి ఏ పేర్స్తో స్టార్ట్ చేయాలి అని క్లియర్గా అర్థమవుతుంది. సో చివరి వరకు వీడియోని చూసి మీ ఫోరెక్స్ జర్నీ స్టార్ట్ చేయండి. రెడీనా? ఓకే, లెట్స్ గో. కరెన్సీ పేర్స్ అంటే ఏమిటి? మొదట కరెన్సీ పేర్స్ అంటే ఏంటో అర్థం చేసుకుందాం. ఫోరెక్స్ ట్రేడింగ్లో మనం రెండు కరెన్సీలు ఒకదానికొకటి కొనుగోలు చేస్తాం లేదా అమ్ముతాం. దాన్నే కరెన్సీ పేర్స్ అంటారు. ఉదాహరణకు యుఎస్డి ఐఎన్ఆర్. ఇక్కడ యుఎస్డి అంటే అమెరికన్ డాలర్, ఐఎన్ఆర్ అంటే ఇండియన్ రూపీ. ఇప్పుడు ఒక సింపుల్ ఉదాహరణ మనం చూసుకుందాం. మనం హైదరాబాద్లో ఉంటే ఒక డాలర్కి 83 రూపాయలు ఇస్తామనుకోండి. ఒకవేళ రేపు ఆ డాలర్ వాల్యూ 85 రూపాయలకి పెరిగితే మనం లాభం సంపాదిస్తాం. ఇది ఫోరెక్స్ ట్రేడింగ్లో కరెన్సీ పేర్స్ ఆధారంగా జరుగుతుంది. అర్థమైందా? అంటే మీకు ఇంకా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. లైక్ మీరు హైదరాబాద్లో ఉన్నారు, ఒక 83 రూపాయలకి ఈరోజు డాలర్స్ని కొనుగోలు చేసి పెట్టుకున్నారనుకుందాం. రేపొద్దున అదే డాలర్ యొక్క వాల్యూ 85 రూపాయలకి వెళ్ళింది అనుకోండి. అప్పుడు మీకు 2 రూపాయలు అనేది లాభం పొందినట్టే కదా. సో ఇలానే మనకి ఫోరెక్స్ ట్రేడింగ్లో కరెన్సీ పేర్స్ ద్వారా లాభం సంపాదిస్తాం. కరెన్సీ పేర్స్లో మొదటి కరెన్సీని బేస్ కరెన్సీ అంటాం, రెండోది కోట్ కరెన్సీ అంటారు. ఉదాహరణకు యుఎస్డి ఐఎన్ఆర్లో యుఎస్డి బేస్ కరెన్సీ అయితే ఐఎన్ఆర్ కోట్ కరెన్సీగా అవుతుంది. ఈ రేటు ఎప్పుడు మారుతూ ఉంటుంది, అందుకే ఫోరెక్స్లో అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కరెన్సీ పేర్స్లో మేజర్గా 3 రకాలు ఉంటాయి: మేజర్, మైనర్ అండ్ ఎక్సోటిక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మేజర్ పేర్స్ గురించి తెలుసుకుందాం. ఇవి ప్రపంచంలో ఎక్కువగా ట్రేడ్ అయ్యే పేర్స్. ఉదాహరణకు యూరో యుఎస్డి, యూరో వర్సెస్ డాలర్, యుఎస్డి జేపీవై, డాలర్ వర్సెస్ జపనీస్ యెన్. ఇవి స్టేబుల్గా ఉంటాయి, అందుకే బిగినర్స్కి ఇవి సూపర్. అండ్ రెండోది మైనర్ పేర్స్. ఇవి యుఎస్డితో జత లేని పేర్స్ అన్నమాట. ఉదాహరణకు యూరో జీబీపీ అంటే యూరో వర్సెస్ బ్రిటిష్ పౌండ్. ఇవి కొంచెం రిస్క్తో ఉంటాయి. ఎగ్జోటిక్ పేర్స్. ఇవి ఒక డెవలప్డ్ కరెన్సీ, అంటే ఒక కంట్రీ డెవలప్ అవుతున్నప్పుడు ఆ కంట్రీ ఒక కరెన్సీ అన్నమాట. సపోజ్ ఉదాహరణకు యుఎస్డి టీఆర్వై, డాలర్ వర్సెస్ టర్కిష్ లీరా. ఇవి చాలా వాలటాలిటీ, అంటే ఎక్కువ రిస్క్తో ఉంటాయి. బిగినర్స్కి నా సలహా, మొదట మేజర్ పేర్స్తో స్టార్ట్ చేయండి. ఎందుకంటే వీటిలో స్ప్రెడ్, అంటే ట్రేడింగ్ ఒక కాస్ట్ తక్కువ, మార్కెట్ మొమెంటమ్స్ ప్రెడిక్ట్ చేయడం సులువు. మన ఇండియన్ ట్రేడర్స్కి యుఎస్డి ఐఎన్ఆర్ కూడా బెస్ట్ ఆప్షన్, ఎందుకంటే మనకి రూపీ మార్కెట్ గురించి ఒక ఐడియా ఉంటుంది కాబట్టి. సో బిగినర్స్ కోసం టాప్ 3 కరెన్సీ పేర్స్ చెప్తాను. మీరు దీంట్లో ప్రాక్టీస్ చేయొచ్చు అండ్ అట్ ద సేమ్ టైం దీంట్లో మీరు మాస్టర్ కూడా అవ్వచ్చు. సులువైన పేర్స్ ఆర్ బిగినర్స్ ఫేవరెట్ అని కూడా ఈ పేర్స్ని అంటారు. యూరో యుఎస్డి. ఇది ప్రపంచంలోనే నెంబర్ 1 ట్రేడెడ్ పేర్. ఎక్కువ లిక్విడిటీ, తక్కువ స్ప్రెడ్తో యూరో అండ్ డాలర్ రెండు స్ట్రాంగ్ కరెన్సీలు కాబట్టి స్టేబుల్గా ఉంటుంది. యుఎస్డి జేపీవై అంటే డాలర్ వర్సెస్ జపనీస్ యెన్ అనమాట. ఈ కాంబినేషన్లో రన్ అయ్యే పేర్స్ ఏంటంటే మైనర్ పేర్స్గా అంటారు. సో దీంట్లో ఏంటంటే మనకి వాలటాలిటీ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. అండ్ యుఎస్డి ఐఎన్ఆర్ ఇది డెవలప్డ్ కంట్రీ యొక్క కరెన్సీ పేరుతో మనం దీన్ని పోల్చుకోవచ్చు. మన ఇండియన్ ట్రేడర్స్కి ఫేవరెట్ అనమాట. ఆర్బీఐ పాలసీలు యుఎస్ ఎకానమీ అండ్ ఈ పేరుని ఎఫెక్ట్ చేస్తాయి. దీని మూమెంటం మనకి అర్థం చేసుకోవడం చాలా సులువుగా ఉంటుంది. ఈ 3 పేర్స్తో మీరు డెమో అకౌంట్లో ప్రాక్టీస్ చేయండి. రియల్ మనీతో డైరెక్ట్గా ఎప్పుడు ట్రేడింగ్లోకి ఎంటర్ అవ్వకండి, ఓకేనా? అలాగే బిగినర్స్ కోసం ఒక 3 స్టెప్స్ అయితే చెప్తాను. రిస్క్. డెమో అకౌంట్లో నీట్గా లర్న్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోరెక్స్ ట్రేడింగ్లో కరెన్సీ పేర్స్తో సక్సెస్ కావాలంటే ఈ 3 టిప్స్ ఫాలో అవ్వండి. డెమో అకౌంట్తో స్టార్ట్ చేయండి. రియల్ మనీ రిస్క్ చేయకండి. డెమో అకౌంట్లో యూరో యుఎస్డి, యుఎస్డి ఐఎన్ఆర్ లాంటి పేర్స్ని ట్రై చేయండి. ఇది సంక్రాంతి బేరం లాంటిది. మొదట అర్థం చేసుకొని ఆ తర్వాత డీల్ కొట్టండి.
మార్కెట్ న్యూస్ ఫాలో అవ్వండి. యూఎస్డి ఐఎన్ఆర్ ట్రేడ్ చేస్తున్నారా, ఆర్బీఐ రేట్ కట్స్, యూఎస్ జాబ్ డేటా లాంటివి చూడండి. ఈ కరెన్సీ రేట్స్ని ఎఫెక్ట్ చేస్తాయి. రిస్క్ మేనేజ్ చేయండి. ఒక ట్రేడ్లో టోటల్ డబ్బు రిస్క్ చేయకుండా స్టాప్ లాస్ని ఉపయోగించండి. ఇది మీ డబ్బుని సేఫ్గా ఉంచుతుంది. ఈ టిప్స్ ఫాలో అయితే మీరు కరెన్సీ పేర్స్లో కాన్ఫిడెంట్గా ట్రేడ్ చేయగలరు. ఎండింగ్ ఫర్ అ న్యూ బిగినింగ్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం కరెన్సీ పేర్స్ గురించి, అవి ఎలా వర్క్ చేస్తాయి అని, బిగినర్స్ ఎలా స్టార్ట్ చేయాలని తెలుసుకున్నాం. ఇప్పుడు మీ టర్న్. కామెంట్స్లో చెప్పండి, మీరు ఏ కరెన్సీ పేర్ ట్రై చేయాలనుకుంటున్నారు? యూఎస్డి ఐఎన్ఆరా లేదా యూరో యూఎస్డినా? మరిన్ని ఫోరెక్స్ టిప్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ని పిన్నెడ్ కామెంట్స్లో ఉంచుతాను. సో డోంట్ మిస్ టు జాయిన్ ఇన్ అవర్ గ్రూప్. ఫ్రీ ఫోరెక్స్ టిప్స్ తీసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం. అప్పటి వరకు సేఫ్గా ట్రేడ్ చేయండి. జాగ్రత్త అండ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్. సో మరొకసారి చెప్తున్నా, టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ పిన్నెడ్ కామెంట్స్లో పెడుతున్నా. లెట్స్ గ్రో టుగెదర్. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అట్ ద సేమ్ టైం సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈజ్ ధ్రువ. ఐఎమ్ ఏ ఫోరెక్స్ ట్రేడర్.